ఇప్పుడిప్పుడే కొలాబరేషన్స్ వస్తున్నాయి. కొలాబరేషన్స్ ఎలా తీసుకోవాలి, ఎన్ని టైప్స్ ఉంటాయని మీకు ఐడియా లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ టైప్ వచ్చేసి రీఎంబర్స్మెంట్. నేనైతే దీన్ని అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే బ్రాండ్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, ఫస్ట్ మనకి రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో కావచ్చు లేదా ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్లో ప్రోడక్ట్ని పర్చేస్ చేయమంటారు మన డబ్బులతోనే. మనం రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తామని అంటారు. కొంతమంది వేస్తారు, బట్ కొంతమంది రీఫండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళు వేసే వరకు మనకి గ్యారంటీ ఉండదు. సో అందుకోసం నేను దీన్ని అసలు రికమెండ్ చేయను. నెక్స్ట్ టైప్ వచ్చేసి బార్టర్ కొలాబరేషన్స్ ఉంటాయి. బ్రాండ్ లేదా ఏజెన్సీ రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళ బ్రాండ్ నుంచి మనకి ప్రోడక్ట్స్ అనేది పంపిస్తారు అనమాట. వచ్చిన ప్రోడక్ట్స్తో మనం వీడియో చేసి పెడతాము. కొంతమంది బ్రాండ్స్ లేదా ఏజెన్సీస్ ఏంటంటే ఫ్రాడ్ చేయడానికి చూస్తుంటారు. షిప్పింగ్ ఛార్జెస్ మీరు కట్టండి, మేము ప్రోడక్ట్స్ పంపిస్తాము అని చెప్పి. అలాంటిది ఎక్కడా జరగదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు అంటే అది ఫ్రాడ్ అనే అనుకోండి. ఎవరు షిప్పింగ్ ఛార్జెస్ కావచ్చు, ప్రోడక్ట్ మనీ కావచ్చు అస్సలు అడగరు ఎలాంటి కొలాబరేషన్లో కూడా. నెక్స్ట్ అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి పెయిడ్ కొలాబరేషన్. సో ఇది మోస్ట్లీ మీ అందరికీ ఐడియా ఉంటుంది. బ్రాండ్ లేదా ఏజెన్సీ మనకి రీచ్ అవుట్ అవుతారు, ప్రోడక్ట్స్ పంపిస్తారు, అలానే మనం చేసిన వీడియోకి పేమెంట్ కూడా ఇస్తారు. నేను రికమెండ్ చేసే కొలాబరేషన్ వచ్చేసి స్టార్టింగ్లో మాత్రమే బార్టర్ ఓకే చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర అప్పుడు ప్రోడక్ట్స్ ఉండవు కాబట్టి అట్లీస్ట్ మనకి ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఆ ప్రోడక్ట్స్ని మనం రీయూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. కానీ మీకు మంచి రీచ్ వచ్చి మంచి వ్యూస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా బార్టర్లోనే చేస్తున్నారంటే మీ కంటెంట్కి మీరే వాల్యూ ఇవ్వకుండా ఉన్నట్టు అవుతుంది అనమాట. మంచి వ్యూస్ వస్తున్నాయి అంటే పెయిడ్ కొలాబరేషన్స్ తీసుకోండి. అట్లీస్ట్ లైక్ 2000 3000 అలా స్టార్ట్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ మీ కంటెంట్ క్రియేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే వెంటనే ఫాలో చేయండి. బాయ్.